స్థానాలు మనం ఉంటే నిలబడి కూడా దీని సంబంధం అవకాశం ఇచ్చిన నిమిషం మన సభాధ్యక్షులు మల్లికార్జున సార్ గారు మరియు మన స్థానిక మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, మన ఎంపీ మల్లురవి గారు, మన జాతి ముద్దుబిడ్డ వాకిటి శ్రీహరన్న గారు, మన జాతి డైనమిక్ లీడర్, అందరికీ అత్యంత ఆత్ముడిగా ఉన్న ఈటెల రాజేందరన్న గారు, అదేవిధంగా యువతరాన్ని ఉడకలెత్తిస్తున్న యువ నాయకుడు నీలం మదన్న గారు, ఓబీసీ కన్వీనర్ వెంకటేష్ గారు, మన జాతి ముద్దుబిడ్డ డాక్టర్ గారు శ్రీనివాస్ గారు, ఎల్లేని సుధాకర్రావు గారు, చిన్నరాములన్న గారు, ఇక మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఈరోజు ఎంతో పవిత్రంగా ఈ మత్స్యకారుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ మత్స్యకారుల దినోత్సవానికి మన పెద్దలు పిలిచిన తక్షణమే అందరూ ఇక్కడ రావడాన్ని చాలా మన జాతి తరపున వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకటి సార్, మా జాతి చాలా వెనుకబడి ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మా జాతిలో వెనుకబాటుతనం ఉంది. ఈ వెనుకబాటుతనానికి కారణం మేమే కావచ్చు, కానీ మా ఐక్యతను లేకుండా చేస్తున్నది చాలా మంది నాయకులు ఉన్నారని చెప్పేసి మీకు మేము ముందుకు నేర్చుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, ఇక్కడ మీటింగ్ జరగడానికి ఎన్నో ఆటంకాలు చేస్తున్నారంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి అందరికీ విన్నవించుకుంటున్నా. ఎందుకంటే ఈ మీటింగ్ జరగడానికి ఎంతో మంది ముదిరాజులు, మా తెలుగు జాతి వాళ్ళు ఇక్కడికి వచ్చి సమావేశం అయిందంటే అందరం ఐక్యంగా ఉండడానికే సిద్ధంగా అవుతున్నాం. అందుకోసం మమ్మల్ని మీరు ఉపయోగించుకుంటే మేము ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాం. కానీ మమ్మల్ని తొక్కాలని చూస్తే మాత్రం ఎగిసి పడతామనే సంగతి చెప్తున్నాం. ఒకటి సార్, మేము చాలా నిజాయితీగా నీతిగా ఉంటాం. వీలైనంత వరకు మన కీర్తిశేషులు యడ్మకృష్ణారెడ్డి గారు చెప్తుండ్రి ఏమని అంటే, ఒకసారి ఏంది వెంకటస్వామి మీ జాతిలో ఒక్కరు ఉడక లీడర్ ఉండరు, అందరూ ఎవరి కాళ్ళు ఉంటారు అని చెప్పేసి. ఎందుకు? నీతికి నిజాయితీకి మారు పేరు. మీరు నా ఇంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ మీ తెలుగు వాళ్ళే, మా డ్రైవర్ తెలుగు వాళ్ళే. మీ బ్యాంకు అంటే చెక్కులు సంతకాలు, ఖాళీ చెక్కులు సంతకాలు పెట్టించి ఇస్తే కూడా నమ్మకమైన వ్యక్తులు ఎవరంటే తెలుగు వాళ్ళు అని చెప్పేసి యడ్మకృష్ణారెడ్డి గారు కీర్తిశేషులు చెప్పారు. అదే కాదు, ఇంకా
మనకు జాతికి చాలా వరకు సాయం చేసిన కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు మనకు బీసీఏ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత బీసీఏ సర్టిఫికేట్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీసులు ఉద్యోగాలు కొంతమంది సాధించే లోపే కొంతమంది కళ్ళల్లో మట్టి పోసి వాళ్ళందరూ మన ఏ సర్టిఫికేట్ నాశనం చేసిండ్రు. ఇప్పుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ కోసం మనకు సాయం చేస్తున్నారు. మనం మంచి చేసిన వాళ్ళు మంచి అనాలి, చెడు చేసిన వాళ్ళు చెడు అనాలి. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి గారు మొన్న బీసీ ధర్నాకు పిలుపునిస్తే చాలామంది కాపుళ్ళు, ఎలుమళ్ళు, మిగతా జాతుల వాళ్ళే ఎక్కువ మన ధర్నాలో పాల్గొన్నారు, బంద్లో పాల్గొన్నారు. కాబట్టి మనం కూడా ఆ అవకాశాన్ని ఇచ్చినప్పుడు పుణికిపుచ్చుకొని మనం ఇమ్మీడియట్లీ ఆ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు పార్టీలకు అతీతంగానే మనం పనిచేయాల్సిన అవసరం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఒకటి సార్, మాకందరికీ ఇక్కడ ఒక హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. ఏమిటంటే మాకు మా జాతి తెలుగోళ్ళం, బెస్తోళ్ళం, గంగపుత్రం, ఇంకా ముత్తరాసి అని ఇట్లా రకరకాల పేర్లు పెట్టి మమ్మల్ని విడదీసి మమ్మల్ని రకరకాలుగా గోత్రాలతో కులాలతో విడదీసి మమ్మల్ని ఐక్యంగా లేకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రధానమైన సమస్య మాకేంటంటే మాకు చట్టబద్ధత కల్పించాలి. చెరువులపైన, కుంటలపైన, రిజర్వాయర్లపైన మాకు అవకాశాన్ని కల్పించాలి, చట్టబద్ధత కల్పించాలి. నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నా. ఇక్కడ గౌడన్నలు ఉన్నారు. ఒక పట్టా పొలంలో ఈత చెట్టు ఉంటే ఎవరికి ఇవ్వాలి? గౌన్లోకి ఇవ్వాలా? కానీ ఒక చెరువు పట్టా పొలంలో ఉంటే ఆ చెరువు నీళ్లు పట్టడానికి, చేపలు పట్టుకోవడానికి